మంత్రి నారాయణ కమెంట్స్. గ్రామ కంఠాల సమస్యలపై చర్చించాం. రోడ్ల కింద పోయే నిర్వాసితుల సమస్యలపై చర్చించాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆదేశాలు ఇచ్చాం. 29 గ్రామాలు స్వయంగా కమిషనర్ని పర్యటించమని చెప్పాను. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టమని చెప్పాం. R5 జోన్ను వెనక్కి తీసుకున్నాను. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ 3 గ్రామాల్లో 40% పూర్తయింది. కౌలు పెంచడం వల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల చివరి నాటికి 60% వరకు ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నాను. గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రావణ్ గారు మరియు సిఆర్డీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ కూర్చొని ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా గ్రామ కంఠాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యలు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ, నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పాలసీలు చేసి దాని ప్రకారం ముందుకు పోతాం. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అటుగానే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోద్ది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నాకు ఇది ఎగ్జామ్షన్ ఇవ్వంటే సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందువల్ల మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీ ద్వారా చేయించడం జరుగుతుంది. R5 జోన్ వెనక్కి తీసేసుకున్నాం. ఎందుకనంటే ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామో రెవెన్యూ వాళ్ళు 1 సెంట్ కోసం తీసుకున్నారు. అయితే రెవెన్యూ వాళ్ళు పేమెంట్ చేయలే. దాన్ని యాక్చువల్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు 2 సార్లు. అందువల్ల యాక్చువల్గా దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే గత ప్రభుత్వం ఏదో 1 సెంట్ అని కొందరికి ఇచ్చిందో వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 సెంట్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అన్ని జోన్లు జరుగుతున్నాయండి. ఎక్కడ ప్రతి జోను టేకప్ చేశారు. అన్నీ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అది కూడా హైటెన్షన్ వైస్ శాఖమూరు పార్క్ దాకా యాక్చువల్గా అయిపోయింది, వర్క్ చేస్తున్నారు. దాని కంటిన్యూషన్ ఫర్దర్గా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయమన్నారు. దాన్ని కూడా ప్లాన్ చేస్తారు. అమరావతి చట్టబద్ధ తర్వాత సెకండ్ ఫేజ్ రైతులు ఎలా ముందుకు వస్తున్నారు? దాదాపు ఏదైతే ఫస్ట్ మూడు విలేజ్లకు ఇచ్చామో 40% ల్యాండ్ పూలింగ్ అయింది. ఒక దాంట్లో 35, 46 అట్లా. అయితే ఏదైతే 30,000 నుంచి 40,000 ఎన్హాన్స్ చేసామో యాన్యుటీ, దానికోసం యాక్చువల్గా మేము కూడా యాక్చువల్గా ఇచ్చేయలేదు. ఫైనల్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%. థ్యాంక్ యూ.